ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని వింటున్న సహోదర సహోదరులకు యేసు ప్రభు నామంలో వందనములు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు? హూ గోస్ టు హెవెన్? దాని కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం చదువుకుంటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయు వారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు. ప్రభువా ప్రభువా అని పిలిచేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. మరి ఎవరు వెళ్తారు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని ప్రభు సెలవిచ్చారు. అందుకు మనం యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భాలను మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది శిష్యులు పిలిచి వాళ్ళకి అధికారాన్ని ఇచ్చారు. ఆ 12 మంది పేర్లు 2వ వచనం, 3వ వచనం, 4వ వచనంలో ఉన్నాయి. వారిని ప్రభు అపోస్తలులు అని పేరు పెట్టారు. వారిలో 4వ వచనంలో ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనే పేరు కూడా మనం 4వ వచనంలో చూస్తాం. అంటే వీళ్ళంతా 12 మంది శిష్యులు. వీళ్ళకి ఏమిచ్చారు ప్రభు? ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చారు. అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చారు. వీరందరూ కూడా 12 మంది ప్రభు ఆజ్ఞ మేరకు బయలు వెళ్ళి పరిచర్య చేశారు. ఇస్కరియోతు యూదా కూడా ప్రభు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టే పరిచర్య, రోగములను స్వస్థపరిచే పరిచర్య చేశాడు. లూకాసు వార్తలో ప్రభు మనకు ఒక సందర్భంలో ఇలాగ మాట్లాడారు. మనం చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ఇది ప్రభు స్వయంగా తన శిష్యులతో సెలవిస్తున్నారు. దయ్యాలు మేము వెలగొడుతున్నాం, రోగులు మేము స్వస్థపరుస్తున్నాం అని మీరు సంతోషించక, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి అని సంతోషించాలి అని ప్రభువు చెప్పారు. అప్పుడు కూడా ఇస్కరియోతు యూదా వీళ్ళతోనే ఉంటాడు. ప్రభువు చెప్పిన మాటలు విని ఉంటాడు. అలాగే మత్తయి సువార్తలో ఇంకొక సందర్భాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భం. మత్తయి సువార్త 16వ అధ్యాయం
మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహానునియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనేది. ప్రభు వారు తన 12 మంది శిష్యులను అడిగారు, నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు? వాళ్ళు అన్నారు, ప్రభు కొంతమంది బాప్తిసమిచ్చి యోహాను అంటున్నారు, కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, లేక ప్రవక్తల్లో ఒకరు అని చెప్తున్నారు. 15వ వచనంలో, అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ప్రభువారు తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు శిష్యులకి. అందుకు ప్రభు శిష్యుడైన పేతురు ఈ మాదిరిగా చెప్పారు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అందుకు ప్రభు సీమోను పేతురును మెచ్చుకున్నారు. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఇది నిజం. ఈ సందర్భంలో కూడా ఇస్కరియోతు యూదా ఇక్కడ ఉన్నారు. అంటే ప్రభువారు ఎవరో తనను తాను శిష్యులకు బయలుపరుచుకున్నారు. ఆయన సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. ఆ విషయాన్ని ప్రభు శిష్యులతో చెప్పారు. అప్పుడు కూడా మనం చదువుకున్న సందర్భం మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదువుకున్నాం. ఆ సందర్భంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తాను శిష్యులకు బయలుపరుచుకున్నారు. అప్పుడు కూడా ఇస్కరియోతు యూదా అక్కడే ఉన్నారు. ఆ విషయాన్ని విన్నాడు కూడా. అయినప్పటికీ ప్రభువారు ఎవరో ఆయన గ్రహించలేకపోయాడు. ఇంకొక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. ప్రభు ప్రేమలో ఎలాంటి మార్పు లేదు. ప్రభు 12 మంది శిష్యులను సమానంగానే చూశారు. పక్షపాతం ఏమీ లేదు. ఇస్కరియోతు యూదా విషయంలో కూడా ఆయన మొదటి నుంచి కూడా ఇస్కరియోతు యూదా గురించి తెలిసి కూడా ప్రభు ఆయనను మిగతా వారితో వేరుగా ఏం చూడలేదు. మిగతా వారితో కలిపి సమానంగా చూశారు. ఇంకా ఇస్కరియోతు యూదా గురించి యోహాను భక్తుడు ఈ మాదిరిగా రాశాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం, వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను కనుక అలాగూ చెప్పాను. ప్రభువారు ఈయనకి ఇంకొక బాధ్యత కూడా ఇచ్చినట్టుగా ఉంది. డబ్బు సంచిని ఇస్కరియోతు యూదాకే ఇచ్చారు, మిగతా వారికి ఇవ్వలేదు. ప్రభువారు ఇస్కరియోతు యూదాను ఆయన చనిపోయే దినం వరకు, మనం యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదువుకున్నట్టుగా, అంతము వరకు ప్రేమించెను. కానీ ఇస్కరియోతు యూదా అది గ్రహించలేకపోయాడు. దేవునికి శిష్యుడే, దేవుని చేత ఏర్పరచబడినవాడు. దేవుడు ఆయనను అపోస్తలుడు అని కూడా ఆయనకు పేరు పెట్టాడు.
ఆయనకు మిగతా వాళ్ళకు మాదిరిగానే అధికారాన్ని ఇచ్చాడు. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగములను స్వస్థపరిచే వరం ఇస్కరియోతు యూదా కూడా ప్రభు ద్వారా పొంది వాడుకున్నాడు. అంటే పరిచర్యలో కూడా ఉన్నాడు. ప్రభువు చేత పిలువబడినాడు, ఏర్పరచబడినాడు. ప్రభు చేత అపోస్తలుడుగా పేరు పెట్టబడినాడు. ప్రభువారు ఇచ్చిన పరిచర్య కూడా చేశారు. తర్వాత ఆయన దగ్గర మనము చదువుకున్న మాదిరిగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో డబ్బు సంచి కూడా ప్రభువారు ఆయనకే ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ చేశాడే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరో ఆయనకు తెలియదు. అందుకే ప్రభువారు మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవారు పరలోక రాజ్యానికి రాడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారే పరలోకానికి వస్తారు. ఆ దినమందు మీరు నన్ను చూసి, ప్రభువా నీ నామంలో మేము దయ్యములను వెళ్ళగొట్టినాం, నీ నామంలో ప్రవచనాలు చెప్పాం, నీ నామంలో అద్భుత కార్యాలు చేశాం అని చెప్తారు. ప్రభు ఏం చెప్తున్నారో అలాంటి వారికి, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలారా మీరు నా ఎదురుండి పోండి అని చెప్పాడు. మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యం? ఇస్కరియోతు యూదా ఏమో ప్రభు చేత ఏర్పరచబడిన వాడే, అపోస్తలుడు, ప్రభు పరిచయం చేశారు. ఇంకా మిగతా వారికంటే ఎక్కువగా ఈయన మీద బాధ్యత ఉంది. డబ్బు సంచి కూడా ప్రభు అతనికి అప్పచెప్పాడు. మరి ప్రభు ఈయనకి ఎలాంటి అవకాశాన్ని ఇచ్చాడో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయం 21వ వచనం. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలాగ ప్రభువారు చెప్పినప్పుడు శిష్యులందరూ వచ్చి, ప్రభువా నేనా నేనా అని అడిగారు. ప్రభు వారికి ఎవరికి సమాధానం చెప్పలేదు. కానీ 25వ వచనంలో ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అనెను. యూదాకు ఇంకొక అవకాశాన్ని ప్రభు ఇచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా నేనా అని అడిగాడు. ప్రభువారు నీవన్నట్టే. అప్పటికైనా ఆయన యేసు ప్రభు వారి పాదాలను పట్టుకొని, ప్రభువా నేను పాపం చేశాను, ఈ విషయంలో నిన్నే అప్పచెప్పాలని చెప్పి డబ్బులు తీసుకున్నాను అని తన తప్పును చెప్పలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే ఈయన బలలో కూడా పాలు పొందాడు. ప్రభు అది స్వయంగా ఎవరు ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇచ్చారు. ఆయన యేసు ప్రభు వారి చేత ఏర్పరచబడినవాడు, అపోస్తలుడు, ప్రభు చేత అధికారాన్ని పొందినవాడు, పరిచర్యలో ఉన్నాడు, డబ్బుల సంచి ఆయన దగ్గరే ఉంది. స్వయంగా ప్రభు చేతుల మీదుగా ప్రభు యొక్క బలను తీసుకున్నవాడు. ఈయన గురించి మనకు అపోస్తుల కార్యంలో ఏం చెప్పారో చూద్దాం. మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువారు స్వయంగా చెప్పారు, దయ్యములు మీకు లోపడుతున్నాయని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకమందు ఉన్నవి అని సంతోషించండి అని చెప్పాడు ప్రభు. అప్పుడు కూడా యూదాకు నేను వెళ్ళవలసింది పరలోక రాజ్యాను అనే గ్రహింపు లేదు. అందుకే మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనంలో తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, అంటే పరలోక రాజ్యానికి యూదా వెళ్ళలేదు, నిత్య నాశనం, నిత్య నరకానికి వెళ్ళాడు. మోషే భక్తుడు ఒక ప్రార్థన చేశాడు. మనం ఆ వాక్యాన్ని చదువుకుంటాం. నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ
పరిహరించితివా? లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. మోషే భక్తుడు ప్రభువుకు ప్రార్థన చేస్తూ ప్రభువును ఇలాగ అడుగుతున్నాడు, ప్రభువా, ఇశ్రాయేలు పాపం చేశారు, వారి పాపాన్ని పరిహరించు. పరిహరించకపోతే నా పేరును నీ గ్రంథంలోంచి తీసేసేయి అని అడుగుతున్నాడు. అందుకు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారు? ఏమని ఆయనకి జవాబు చెప్పాడు? ఆయన చేసిన ప్రార్థన లేక ఆయన చేసిన మనవికి 33వ వచనంలో, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను. అంటే పాపము చేసిన వాని పేరు తీసేస్తాడు. పాపము ఒప్పుకుంటే క్షమిస్తాడు, పాపమును అలాగే ఉంచుకుంటే వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో నుంచి తీసేస్తాడు, తుడిచేస్తాడు. వాళ్ళు వెళ్ళవలసిన స్థలం నిత్య నాశనం, నిత్య నరకం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శరీరంలోనూ పరిశుద్ధమైన రక్తంలోనూ పాలు పొందే మనమందరం కూడా పరీక్షించుకోవాలి. ప్రభువారే స్వయంగా చెప్పారు, 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగం. ఏమని పరీక్షించుకుంటాం? యూదా మాదిరిగా నేను కూడా యేసుక్రీస్తు వారి అమూల్య రక్తం చేత కడగబన్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రభు బలులో పాలు పొందుతున్నాను, ప్రభు పరిచర్య చేస్తున్నాను, ఇలాగా మనం అనుకుంటాం. కానీ మనం యూదా మాదిరిగా ప్రభు ఎవరో కూడా గ్రహింపు లేకుండా చివరికి ఆయననే అవమానపరిచే విధంగా భూలోకంలో జీవిస్తే మనం వెళ్ళవలసింది యూదాలాగా నిత్య నాశనానికి. ప్రభు అలా కోరుకోవట్లేదు. మనకి మరీ అవకాశాన్ని ఇచ్చేవారు ప్రభు. యూదాకు కూడా అవకాశం ఇచ్చాడు, ఆయన చనిపోయే రోజు వరకు కూడా అవకాశం ఇచ్చాడు. కానీ యూదా ఉపయోగించుకోలేదు. వాక్యం వింటున్న మనం ఉపయోగించుకోవాలని దేవుడు మనకు ఈ వాక్యాన్ని ఇచ్చారు. ప్రభువా, నేను ఇంతకాలం యూదాలాగా గ్రహింపు లేకుండా ఉన్నా, మీరిచ్చే పరలోక రాజ్యం గురించిన అవగాహన లేకుండా భూలోక సంబంధమైన విషయాల గురించే నేను పట్టింపు కలిగి ఉన్నా. ఇవే నిత్యత్వం అనుకుంటూ వీటి కొరకే పాకులాడుతున్నాను. ఇది కాదు, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీ పేర్లు పరలోకమందున్నవని సంతోషించండి. ప్రభువా, నా పేరు పరలోకమందును రాసున్నావని నేను సంతోషిస్తాను. యూదాలాగా నేను పాపం చేయను, యూదాలాగా నా అవకాశాన్ని నేను వదులుకోను. నేను ఉపయోగించుకుంటాను. నా పాపం ఏంటో, నేను నీకు విరోధంగా జీవించిన జీవితం ఏంటో అది ఈ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య జీవంలో మీతో సదాకాలం ఉంటాను అని మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని నిర్ణయించుకొని బలలో పాలు పొందితే యోగ్యమైన రీతిలో పాల్పొందినట్లు అవుతుంది. తప్పకుండా ప్రభు చేత ఆశీర్వదింపబడతాం. వాక్యమైన మనందరం కూడా ప్రభు చెప్పినట్టుగా యోగ్యమైన రీతిలోనే బలలో పాలు పొంది నిత్య జీవంలో ప్రభుతో సదాకాలం